ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో మొత్తానికైతే ఐడియల్ బ్రేక్‌ఫాస్ట్ అబిత గారు మిమ్మల్ని ప్రిస్క్రైబ్ చేయండి యాస్ ఎ డైటీషియన్ అని చెప్తే ఉదాహరణకి ఒక కిడ్స్ బిట్వీన్ 12 అండ్ 16 ఇయర్స్ ఓల్డ్ ఓకే. ఏం ప్రిస్క్రైబ్ చేస్తారు మీరు? డైలీ మీరు లైక్ ఇంట్లో ఎప్పుడు ప్రిపేర్ చేసినట్టే ఇడ్లీ, దోస ఇట్లాంటివన్నీ చేయొచ్చు. బట్ దాంతో పాటు మీరేం పేర్ చేస్తున్నారనేది ఇంపార్టెంట్. కంపల్సరీగా ఒక వెజిటబుల్ కప్ కానీ, వెజిటబుల్ సాలడ్ ఆర్ ఎల్స్ చిన్న ఫ్రూట్ కప్ కానీ, దాంతో పాటు పేర్ చేసుకొని కంపల్సరీగా ఎగ్ యాడ్ చేసుకొని మీరు బ్రేక్‌ఫాస్ట్‌లో ఇస్తే ఐడియల్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుంది. లైక్ ఇప్పుడు మీరు ఎప్పుడైనా కానీ జస్ట్ సీరియల్సే కాకుండా సీరియల్ పల్స్ కాంబినేషన్ అట్లా ఇవ్వాలి. దాంతో పాటు కొంచెం ఇట్లా ఫ్లాక్స్ సీడ్స్ కానీ, పంకిన్ సీడ్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ యాడ్ చేస్తే ఇంకొంచెం హోల్సమ్‌గా అవుతుంది. మైక్రో న్యూట్రియంట్స్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాంట్లో హెల్ప్ చేస్తుంది. అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలకి స్నాకింగ్ చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు ఎక్కువసేపు కూర్చొని చదవమంటే ఆబ్వియస్లీ బోర్ కొట్టి కూడా మధ్య మధ్యలో లేచెళ్ళి ఏదో తినొచ్చేయాలనే అవును. ఫీలింగ్‌లో ఉంటారు. సో ఆ టైంలో మోస్ట్ కామన్‌గా అందరికీ అందుబాటులో ఉండేవి బిస్కెట్‌లు. బిస్కెట్‌ల గురించి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి? బిస్కెట్స్ యాక్చువల్లీ చాలామంది హెల్తీ అనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు ఒకవేళ రాగి బిస్కెట్స్ చూసినా, ఏ బిస్కెట్స్ చూసినా కానీ రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ కంటెంటే ఎక్కువ ఉంటుంది దాంట్లో. మళ్ళీ ప్రిజర్వేటివ్స్, అడిషన్ చాలా ఎక్కువైపోతాయి. షుగర్స్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అవన్నీ మనం తిన్నప్పుడు మనకి ఎస్పెషల్లీ ఎగ్జామ్ టైమ్‌లో వీళ్ళకి ఎక్కువ ఆకలేస్తుంటది. బ్రెయిన్ ఫంక్షన్ కానీ అవన్నీ ఎక్కువ అవుతాయి కాబట్టి ఎక్కువ ఆకలేస్తది వీళ్ళకి. చిన్నగా హంగర్ అవుతుంది, క్రేవింగ్స్ అవుతున్నాయి అని చెప్పి బిస్కెట్స్ తింటా ఉంటారు. అవును. కానీ దానివల్ల వాళ్ళకి మళ్ళీ ఇంటర్నల్‌గా ఆక్సిడేటివ్ స్ట్రెస్, స్లగ్గిష్‌నెస్ ఇవన్నీ క్రియేట్ అవుతాయి. అండ్ ఈవెన్ బిస్కెట్స్ అయితే మనకి చాలా లైక్ లైట్‌గా అనిపిస్తుంది. ఫైబర్ ఎక్కువ ఉండదు కాబట్టి ఎక్కువ హెవీ అనిపించదు. తెలియకుండా ఓవర్ ఈట్ చేస్తూ ఉంటారు. దానివల్ల మీకు ఎక్సెసివ్ క్యాలరీస్ వచ్చేసి లైక్ వెయిట్ గెయిన్ అవ్వడం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అవన్నీ అవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్త పడాలి. దానికంటే అలా ఇవ్వాలంటే మన జంతికలు బెటర్ అంటారైతే. చాలా బెటర్. ఎందుకంటే జంతికల్లో కొద్దో గొప్పో మనకి తెలియకుండా ప్రోటీన్ అయినా వస్తుంది. వస్తుంది. రైస్ ఫ్లోర్ అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం అదన్నా బెటర్ ఉంటుంది. రైట్. అండ్ మోస్ట్ కామన్ థింగ్ ఇప్పుడు లంచెస్‌కి, డిన్నర్స్‌కి పిల్లలు కూడా చాలా ఇష్టపడి కొంచెం నాకు ఒక బౌల్ ఆఫ్ మ్యాగీ ఇచ్చేయి వేడి వేడిగా. అంటే చదువుకుంటున్నారు కదా అని మనం ప్రేమ పొంగిపోయి పిల్లల్ని హ్యాపీ చేసేయాలని చెప్పి అది ఇవ్వడం. లేకపోతే ఫ్రీజర్‌లోంచి తీసుకొని చికెన్ నగ్గెట్స్ వేపేసి ఇచ్చేయడం పిల్లలకి. ఇవి అంటే మరీ రెస్ట్రిక్షన్స్ పెట్టలేం కానీ మీరన్నట్టు ఎంతవరకు కంట్రోల్ చేయాలి ఎగ్జామ్ సీజన్‌లో అంటారు? ఎగ్జామ్ సీజన్స్‌లో ఇవన్నీ ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్ వాళ్ళకి. బికాజ్ వాళ్ళకి మళ్ళీ కాన్సంట్రేషన్ పైన, మెమరీ పైన అంతా ఇంపాక్ట్ అవుతది ఈ ఫుడ్ అంతా. ఇవన్నీ. డెఫినెట్‌గా. ఎందుకంటే మీరు ఎక్కువ డీప్ ఫ్రైడ్, ఇట్లా ఫ్రోజన్ ఫుడ్ ఇట్లాంటివన్నీ ఎక్కువ ఇచ్చినప్పుడు వాళ్ళకి డెఫినెట్‌గా ఒక ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది కాజ్ అవుతది. వాళ్ళ బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం, ఇన్‌ఫ్లమేషన్ రావడం బ్రెయిన్‌లో, దానివల్ల మెమరీ కొంచెం తగ్గిపోవడం ఇవన్నీ అవుతాయి. కాన్సంట్రేషన్ కూడా సరిగ్గా ఉండదు. బికాజ్ ఎక్కువ మీరు డీప్ ఫ్రైడ్ తిన్నప్పుడు మీకు స్లగిష్‌నెస్ అనేది ఒకటి వస్తుంది. హ్మ్. సో, వాళ్ళకెక్కువ కొంచెం కాన్సంట్రేషన్ ఉండకపోవడం, స్లీపీ అనిపియడం ఇవన్నీ ఎక్కువవుతాయి. అట్లాంటివి ఇవ్వకుండా మీరు దాని బదులు లైక్ ఫ్రూట్ ప్యూరీస్ కానీ వితౌట్ షుగర్ అలాంటివి ఇస్తే కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది. దాంట్లో మీకు లైక్ విటమిన్ సి కానీ, ఫ్రూట్స్ అనగానే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఇది అంతా మీకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ కానీ, ఇన్‌ఫ్లమేషన్ కట్ చేస్తుంది. సో, ఇట్ విల్ హెల్ప్ ఫర్ మోర్ కాన్సంట్రేషన్ అండ్ మోర్ మెమరీ.